మేజర్‌గా మోస్ట్‌లీగా మనకుండే ప్రాబ్లమ్స్ ఏందంటే, ఎక్కువ శాతము హెల్త్ ప్రాబ్లము, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్. ఇప్పుడు నేను ఫైనాన్షియల్‌గా ఉండే ప్రాబ్లమ్‌ని ఎలా కొంతవరకు సాల్వ్ చేయొచ్చో నేను చెప్తా. సపోజు మీకొక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వచ్చింది. మీరేం జేస్తారు? ఇమ్మీడియేట్‌గా మీ ఫ్రెండ్స్‌కి ఫోన్ జేయడమో, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకో, బంధువులకో ఎవరికో ఒకరికి ఫోన్ జేసి ఏదో ఒక ఫైనాన్షియల్ హెల్ప్ మీరడుగుతారు. నార్మల్‌గా మీకు తెలుసు. మీకొచ్చే ఆన్సర్ మోస్ట్‌లీగా ఏమై ఉంటదంటే, నో. ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లమ్ అయితే ఉందో అదే ప్రాబ్లమ్ వాళ్ళకి గూడా ఉంటది. ఇమ్మీడియేట్‌గా చేయడానికి కుదరదు. నీకైతే ఇమ్మీడియేట్‌గా అవసరము. నార్మల్‌గా మీరు గమనించండి. మనం ఏం చేస్తామంటే ఏదైనా ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు తల పట్టుకొని కూర్చొనేస్తాం. అబ్బా! ఏంది ఎవరు హెల్ప్ చేయడం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? అబ్బా! నాకు అర్థం కావడం లేదే అనుకుంటాం. కానీ ఇక్కడ ఏందంటే మేజర్‌గా నేను మీకు ఒకే ఒక ఆయుధం. సింపుల్ షిఫ్ట్ ఆఫ్ థాట్. మీరు ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎవరి దగ్గర డబ్బులున్నాయో ఏదో మీకు ఐడియా ఉండదు కదా! మీరడిగారు ఇవ్వలేదు. ఎవరి దగ్గరుందో మీకు తెలీదు గదా! అప్పుడు నేనేం జెప్తానంటే, ఒకే సింపుల్ థింగ్ ఏందంటే, మీరు ఒక దగ్గర ఆ టైంలో జస్ట్ ఎక్కడున్నా సరే, మీ మైండ్‌లో ఎవరైనా నాకు హెల్ప్ చేస్తే బాగున్నే. ఎంత అమౌంటో మైండ్‌లో పెట్టుకోండి. ఆ అమౌంటు నాకు హెల్ప్ చేస్తే బాగున్నే. నాకెవరైనా హెల్ప్ చేస్తే బాగున్నే. హెల్ప్ అందితే బాగున్నే. ఎప్పుడైతే నువ్వు హెల్ప్ కావాలి అని నీ మైండ్‌లో 70-80% ఆఫ్ ది ఇన్ఫర్మేషన్‌ని నీకేం కావాలో దాన్ని ఫిలప్ చేయాలి. ఆటోమేటిక్‌గా మీ సబ్‌కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అయిపోద్ది. ఎవరైతే నీకు సహాయము చేయగలరో, ఎవరికైతే ఆ స్తోమత ఉందో ఇమ్మీడియేట్‌గా నీకు వాళ్ళు రెస్పాండ్ అవుతారు. నీ పని సులువుగా అయిపోద్ది. ఇదే నార్మల్‌గా జరిగేది. నేను చెప్తే కొద్దిగా మీకు డిఫరెంట్‌గా ఉంటది. కానీ మీ రియల్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ఇలా చేస్తూ వెళ్తే మీకేం గావాలో ఇమ్మీడియేట్‌గా మీకు హెల్ప్ అందుద్ది. థాంక్ యూ వెరీ మచ్.